సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళిన భారీ భవనాలు ఊగిపోతున్నట్లు కూలిపోతున్నట్లు ఈ విజువల్సే కనిపిస్తున్నాయి. సో మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక భారీ భూకంపం వచ్చింది. సో ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న థాయిలాండ్ను కూడా ఈ భూకంపం వణికించేసింది. ముఖ్యంగా చూసుకుంటే మయన్మార్ థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో భవనాలు చూస్తుండగానే నేలమట్టమైపోయాయి. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అయితే ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉండే భవనాలు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా గాలికి ఊగుతున్నట్టు అటు ఇటుగా ఏదో ఒక గడ్డి పరక ఊగుతున్నట్టుగా ఊగాయి. సో ఈ బిల్డింగ్ల పైన ఉండే పూల్స్ నుంచి కూడా ఆ నీళ్లు ఆకాశం నుంచి జాలువారుతున్నాయా అన్నట్టుగా ఒక వాటర్ ఫాల్స్ మాదిరిగా కనిపించాయి. ఇక ఈ నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల బిల్డింగ్ అందరూ చూస్తుండగానే కుప్ప కూలిపోయింది. కూలిపోతున్న బిల్డింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కూలిపోయిన ఈ భారీ భవనం ఏదైతే ఉందో అది బ్యాంకాక్లోని చతుర్చక్ మార్కెట్లో నిర్మిస్తున్న ఆడిటర్ జనరల్ ఆఫీస్ అని సోషల్ మీడియాలో పలువురు కోట్ చేస్తున్నారు. అయితే దీనిపైన అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. కానీ ఈ బిల్డింగ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ అని ఒక 3D ప్రింటెడ్ ఇమేజ్ను కూడా పోస్ట్ చేశారు. థాయిలాండ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లో దాదాపు 390 మంది వర్కర్స్ పనిచేస్తున్నారట. భూకంపానికి ఈ బిల్డింగ్ కదలడం ప్రారంభించగానే అవకాశం దొరికిన వారంతా దూరంగా పారిపోయారు. కానీ 80 మందికి పైగా ఆచూకీ కూడా ఇంకా కనిపించడం లేదు అక్కడి అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రస్తుతానికైతే ఈ శిథిలాల నుంచి 3 డెడ్ బాడీలను బయటకు తీశామని థాయిలాండ్ డిఫెన్స్ మినిస్టర్స్ ప్రకటించారు. సో అసోసియేట్ ప్రెస్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇక మిగిలిన వారు కూడా ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే దాదాపు 43 మంది వర్కర్స్ ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. ఈ బిల్డింగ్ కూలిపోతున్న విజువల్స్, రకరకాల యాంగిల్స్ నుంచి తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతున్నాయి. చాలా పెద్ద భవనం కావడంతో భూకంపం వచ్చిన సమయంలో ప్రయాణాలు చేస్తున్న వారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు తమ స్మార్ట్ ఫోన్స్తో వీడియోలు తీశారు. అయితే బిల్డింగ్ను దగ్గర నుంచి చూస్తూ తీసిన విజువల్ మాత్రం చాలా భయపెడుతుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ నేలమట్టం కాగానే పెద్ద ఎత్తున సిమెంట్ దుమ్ము చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. సో అక్కడ జనాలు అరుస్తూ ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టడం మనం గమనించవచ్చు ఆ వీడియోలో. ఇక దూరంగా ఫ్లైఓవర్ పై నుంచి కూడా కొంతమంది వీడియోలు తీశారు. సో ఈ వీడియోలో బిల్డింగ్ కూలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు థాయిలాండ్ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఇక తొలిసారిగా ప్రకంపనలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో భారీగా ప్రమాదం తప్పినట్టయింది. రెండోసారి కూడా స్టార్ట్ అయినప్పుడు ఈ భూ ప్రకంపనలు ఏవైతే స్టార్ట్ అవ్వగానే ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగుతూ కనిపిస్తున్నాయి మనకి అక్కడ. సో చైనాలోని యునాన్ ప్రావిన్స్లో కూడా తీవ్ర స్థాయిలో ఇలాగే భూకంపం వచ్చింది. మేఘాలయ, ఈస్ట్ గ్యారో హిల్స్లో 4 మ్యాగ్నిట్యూడ్స్తో కలిపిన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 మ్యాగ్నిట్యూడ్తో భూమి కంపించినట్లు తెలుస్తోంది.
吃饭车，吃饭吃饭，吃饭吃饭吃饭，吃饭吃饭吃饭。